ఆగస్టు 15 నాడు 10 నిమిషాలు పండగ చేసుకుని ఇంట్లోకి వెళ్ళి పడుకునే దేశం, ఆ 10 నిమిషాలు కూడా గడపలేని భారతీయులున్న ఘనమైన దేశం నా దేశం. వాట్సాప్లోనూ ఫేస్బుక్లలోనూ తప్ప ఇంకెక్కడా కనపడిని భక్తిగల దేశం నా దేశం, నా భారతదేశం. ఏలినోడు వెళ్ళిపోయి ఏళ్ళు గడుస్తున్న ఏనాడు బానిసత్వాన్ని విడిచిపెట్టని దేశం నా దేశం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే నాయకుడిని ఎన్నుకునే ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన నాయకుడే అమ్ముడుపోతుంటే అడిగే దిక్కులేని దేశం నా దేశం. ఎన్ని అవరోధాలు వచ్చినా అన్నిటినీ ఎదుర్కొని తట్టుకొని ఎనలేని ప్రతిభ కనపరచి పట్టభద్రుడైనటువంటి వానిని పనికిరావంటూ పక్కన పెట్టి ప్రతిభ లేకున్నా ప్రలోభాలకు లోనై అర్హత లేని వారికి కూడా అధికారం అప్పజెప్పే దేశం నా దేశం భారతదేశం. 2 నెలలు వ్యాపారం కోసం అతిథిగా వచ్చి 200 సంవత్సరాలు పాలించి ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఓచకోతకు గురవుతున్న అమాయకులను చెర నుంచి విముక్తి కలిగించిన ఈ రోజు, స్వతంత్రం వచ్చిన రోజు, ఎందరో వీరులు వీర నారీమణులు వారి ప్రాణాలను సహితం అర్పించి అమరులైతే వారిని కూడా ఒక కులానికి ఇంకో మతానికి అంటగట్టే దౌర్భాగ్య దేశం నా దేశం భారతదేశం. అంటరాని వాణినని అందరూ వెలివేస్తుంటే, అర్హత లేదని అణిచివేస్తుంటే, హీనంగా నీచంగా చూసే బానిస బ్రతుకు నుంచి నువ్వు మనిషివే, నీకు హక్కుంది, ఇది నీ దేశం అని అధికారం కల్పించిన దేశం నా దేశం భారతదేశం. శాస్త్ర విజ్ఞానంలో ప్రపంచ దేశాలకు పోటీగా సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విజ్ఞాన సంపన్న దేశం నా దేశం భారతదేశం. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల మధ్య భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి మెలసి జీవించే దేశం నా దేశం. పాలించిన దొరలు వజ్రాలు నిధులు తీసుకువెళ్ళిన సొంత తెలివితేటలతో అగ్రరాజ్యాలలో సహితం అగ్రస్థానంలో కూడా ఉండి అధికారం చలాయిస్తూ ఉన్న దేశ ప్రఖ్యాత గాంచినటువంటి పౌరులు జన్మించిన దేశం నా దేశం భారతదేశం. పక్కనుడితో మాట్లాడితేనే ప్రాణాలు తీసే దేశాలు ఉన్న ప్రపంచంలో శాంతికి సౌభాతృత్వానికి ప్రతీకగా నిలిచిన నా దేశం. నగరం నడి ఒడ్డున నిలబడి గర్వం నిండిన గుండెలతో చెబుతున్న నా దేశం భారతదేశం. నేను భారతీయుడిగా పుట్టినందుకు, భారతీయుడినైనందుకు గర్వపడుతున్నాను. కానీ ఈనాడు తోటి పౌరుడితో కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పటానికి లేకుండా పోయింది. స్వార్థం నిండిపోయింది. ఆనాడు కులభేదం మతభేదం లేకుండా స్వాతంత్రం కోసం అందరూ కష్టపడ్డారు. ఈనాడు భారతదేశం కుల కక్షలతో కట్టుకుంది. మత భేదాలు మత విభేదాలు మతం కోసం దేశం అంటున్నారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏనాడైనా ఒక్కరోజైనా అలా ఉండటం చూసారా? భారతీయ సహోదరులు కులాలలో కనపడరు, మత పిచ్చిలో భారత సహోదరులు కనబడరు. ఈ మధ్య భారతదేశాన్ని కూడా మతానికి అంటగడుతున్నారు. స్వతంత్ర సమరయోధుల ప్రాణాలు, వారి త్యాగాలు, సంఘర్షణలు ఎలాంటి వారి కోసం అనిపిస్తుంది. నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటారు. ఏది ప్రేమ? ఎక్కడుంది దేశం మీద? దేశం మీద లేదు, రాజ్యాంగం చట్టాల మీద లేదు, భారతీయ సహోదరుడి మీద లేదు. ఎక్కడుంది దేశం మీద ప్రేమ? కనీసం ప్రతిజ్ఞ మర్చిపోయి ఉంటారు. చాలామందికి ప్రతిజ్ఞ కూడా తెలియదు, సిగ్గుచేటు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ఎవరికి చెప్పాలి మరి? స్వాతంత్రం అనుభవిస్తున్నారా అంటే లేదు. కుల కట్టబాట్లు, మత ఘర్షణలు, రాజకీయ ఆధిపత్యాలు, ఏమీ చేయలేని అమాయకత్వాలు, బ్రిటిష్ వాడు బానిసలు చేసి బ్రతుకులతో ఆడుకుంటే ఇప్పుడు బ్రిటిష్ వాడు మాత్రమే లేడు, బానిస బ్రతుకులు అలాగే ఉన్నాయి. తిందామంటే కల్తీ, పనిచేద్దామంటే లంచం, బ్రతుకుదామంటే భారం, పాలిద్దామంటే అవినీతి, అడుగుదామంటే జవాబుదారీ లేకపోవడం, న్యాయం కోసం ఎదురు చూస్తే అన్యాయం, చదువుదామంటే అజ్ఞానం, నమ్ముదామంటే పరువు, అమ్ముదామంటే అరువు, కొందామంటే కరువు. ఎవరు అనుభవిస్తున్నారు స్వాతంత్రం? ఎవరికి చెప్పాలి నేను? మేడిపండు చూడు మేలుమయ్యుండు, పట్టవిప్పు చూడు పొరుగులుండు అనే సామెత తెలుసు. పై పైన చూసేటువంటి ఆడంబరాలు, పై పైన గొప్పలు చెప్పుకునే విధానాలు పై పైన చూసేవి కనపడతాయి. దేశానికి అబ్బో అనుకుంటాం, అభివృద్ధి అదరహో అనుకుంటాం. లోపల ఇలాంటి స్థితిగతులు, అప్పులు, భారాలు, వైపరీత్యాలు, అస్థిర జీవితాలు, నిరుద్యోగం, పేదరికం, ఆకలి, చావులు, రైతన్నల ఏడుపులు, అనారోగ్యాలు, కుల కల్మషాలు, మతోన్మాదాలు లోపల పురుగుల వలె ఉన్నాయనిపిస్తుంది. మనిషి మనిషిగా బ్రతికేంత వరకు ఎవరికి స్వాతంత్రం? దేశాన్ని గౌరవించడం అంటే మతాన్ని గౌరవించడం కాదు, కులాన్ని గౌరవించడం కాదు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు అంటారు, మతం మీదకు లింక్ పెడతారు. దేశ సంస్కృతి మత సంస్కృతి ఒకటి కాదు. దేశ సంస్కృతి వేరు, మత సంస్కృతి వేరు, రెండు ఒక్కటి కాదు. ఆచారం అంటూ సాంప్రదాయం అంటూ ఏదో మాటలు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి మతోన్మాదంతో మాట్లాడే వారి మాటలు విని దేశానికి చీడ పురుగులుగా తయారవుతున్నారు అని అర్థమవుతుందా? అభిప్రాయాలు తప్పుడు ఆలోచనల్లో ఉంటుంది, అజ్ఞానంలో ఉంటుంది, సంస్కృతి సాంప్రదాయాల్లో కాదది. మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు,
మనకు స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాడి నుంచి, వాడి పాలన నుంచి, కానీ మనకు మత్సరాలు నుంచి రాలేదు. అవి రావాలి. అది వచ్చినప్పుడే అర్ధరాత్రి ఆడది నడుచుకుంటూ వెళ్తుంది అని. బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి, బానిస సంఖ్యల నుంచి స్వాతంత్రం పొంది అంతకన్నా దారుణమైన నీచత్వాన్ని, అజ్ఞానాన్ని ఇంకా బానిస సంఖ్యలుగా మోయిస్తున్నారు. స్వాతంత్రం అనేది బానిసత్వం నుంచి విడుదల. బానిసత్వం నేడు ఉందో లేదో ఆలోచించండి. స్వాతంత్రం బానిసత్వం కోసమే కదా. ఈ బానిసత్వం గురించే కదా స్వాతంత్ర పోరాటాల్లో సమరయోధులు ఎందరో ప్రాణ త్యాగాలు లెక్క చేయకుండా శ్రమించారు. అందులో ముస్లింలు లేరా, హిందువులు లేరా, క్రైస్తవులు లేరా? హిందూ ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు. అందరం కలిసి అందరి కోసం సాధించిందే ఈ స్వతంత్రం. ఏ వర్గానికో ఏ మతానికో కాదది. 3 రంగుల త్రివర్ణ పతాకం చూడండి. చూస్తుంటే ఎంత అందంగా, ఎంత చక్కగా, గౌరవంగా, అర్హతగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది, తమ సొంతంగా ఉంటుంది. అది ఎవరికి చెందింది? ఏ కులానికి చెందింది? ఏ కులానికి చెందింది అని ఎవడు చెప్పగలడు? అది మాది అని ఎవడైనా అనగలడా? ఏ మతం వాడు చెప్పగలడు ఇది మాది అని మాత్రమే? ఈ మధ్య గమనించారో లేదో, మత జెండాలు రాజకీయ జెండాల కన్నా ఎక్కువైపోయాయి. పోనీ అదేమన్నా భక్త అంటే కాదు, పగ, వైరం, మహం, అజ్ఞానం, అహంకారం. ఏ దేవుడైనా ఏ మతమైనా ఆ భక్తి శ్రద్ధలు ఉంటే చాలా మంచిది. కానీ అలాంటిదేమి లేదు, మతోన్మాదమే కనపడుతుంది. ముస్లింలందరికీ ఒక రకమైన జెండా ఉంది, హిందువులందరికీ కూడా ఇంకొక రకమైన జెండా ఉంది, క్రైస్తవులకే ఇక జెండా లేదు. సో వీళ్ళ జెండాలు సరే, జాతీయ జెండా ఎవరికి సంబంధం? ఎవరికి సంబంధించింది వీరిలో అంటే ఎవరికి సంబంధం లేదు. అది మాదే అని ఒక్కడైనా చెప్పగలడా? నెవర్. అది అందరిది. కులం లేదు, మతం లేదు, జాతి భేదాలు లేవు. ఒకే జెండా, ఒకటే ఎజెండా, భారతీయ జాతీయ జెండా. అందరూ సమానంగా చూస్తారు, అందరూ సెల్యూట్ చేస్తారు. అది అందరిది, దేశం అందరిది. సో దేశ సహోదరుడిగా, దేశ పౌరుడిగా ఇలాంటి బయట ప్రపంచంలో సాటి పౌరుల పట్ల కూడా ఉండాలి ఆ పరిస్థితి. మతాలు వేరైనా, కులాలు వేరైనా, మనమంతా ఒకటే, భారతీయులం. నేను నా దేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాను, భారతీయుడినైనందుకు సంతోషిస్తున్నాను. దేశం మీద ఉన్న ప్రేమతో గర్వంగా రొమ్ము విరుచుకుని మరీ చెప్తున్నాను. ఐ యామ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. ఐ యామ్ అన్ ఇండియన్. భిన్నత్వంలో ఏకత్వం కలిగి ప్రపంచ దేశాలకు గొప్ప ఆదర్శం మన భారతదేశం. నా దేశంలో నాతో పాటు ఉన్న నా భారత సహోదరులకు, సహోదరీమణులకు, పౌరులకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ వీడియోలో నేను అనే ప్రస్తావించిన ప్రతిసారి నేను అంటే నేను కాదు, నాలాంటి వారైన మీరు దేశ పౌరులు. సో చూస్తున్న ప్రతి ఒక్కరూ. సో మనందరి గురించి చెప్తున్న మాటలే ఇవన్నీ, మనందరి మనోభావాల గురించి చెప్తున్న విషయమే ఇది. సో దేశం గురించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పటమే కాదు, దేశం గురించిన బాధ్యత, దేశం గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులు వినియోగించుకోవడమే కాదు, అదే రాజ్యాంగం చెప్పిన పౌర విధులు, అదే రాజ్యాంగం చెప్పినటువంటి బాధ్యతలు కూడా గౌరవించేవారిగా, పాటించేవారిగా, వాటిని అంగీకరించేవారిగా, బాధ్యతతో కూడిన పౌరునిగా ఉండేలా మనం ఉండాలి. సో మన దేశం కోసం, మన దేశ అభివృద్ధి కోసం, మన దేశ రైతన్న కోసం, మన దేశ నాయకుడి కోసం, మన దేశ సైనికుని కోసం, మన దేశ పౌరుని కోసం, మన దేశం కోసం ప్రార్థిద్దాం. దేశం గురించి ప్రయాసపడదాం, బాధ్యత కలిగి ఉందాం. దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు, ఈ యొక్క కోవిడ్ విజృంభణ, దేశంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటి గురించి బాధ్యతగా ప్రార్థిద్దాం. దేశం గురించి ప్రార్థన చేద్దాం. దేశంలో ఉన్న ప్రజలందరి గురించి ప్రార్థన చేద్దాం. సో ప్రే ఫర్ అవర్ ఇండియా. సో ప్రే ఫర్ అవర్ నేషన్. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ ఆఫ్ యూ.